స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. విచారణ ముగించిన సుప్రీం ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబుపై కేసు నమోదు చేసే నాటికే 17A చట్టం అమలులోకి వచ్చిందని, ఒకసారి చట్టం అమల్లోకి వచ్చాక నమోదు చేసిన కేసును పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చంద్రబాబు తరపు న్యాయవాది మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేయగా తుది తీర్పునే వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సిఐడి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి పాత నేరాలకు సంబంధించిన ఈ కేసులో సెక్షన్ 17A వర్తించదన్నారు. అధికారిక నిర్ణయాల సిఫారసులకు మాత్రమే 17A వర్తిస్తుందని, అవినీతి పరులకు ఇది రక్షణ ఛత్రం కాకూడదని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారని వాదించారు. స్కిల్ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవేనని, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందని రోహత్గి చెప్పారు. అవినీతి నిరోధానికి ముందస్తు చర్యలు చేపట్టాలని, అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారని రోహత్గి పేర్కొన్నారు. ఈ కేసులో న్యాయ పరిధికి సంబంధించి వివాదం లేదని, ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయ పరిధి ఉందన్నారు. 100 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పుడు సిఆర్పీసీ సెక్షన్ 482 కింద క్వాష్ చేయలేమన్నారు. ఈ సందర్భంగా స్పందించిన జస్టిస్ బేలా త్రివేది ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చన్నారు. అలాగని ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సిఐడి తరపు సీనియర్ న్యాయవాది రోహత్కి అవినీతి కేసుల కిందకి వస్తుందంటే పరిగణించాలని, లేదంటే క్వాష్ చేయాలని కోరారు. కేసులు నమోదు, ఛార్జిషీట్, విచారణ అన్ని కేసుల్లోనూ జరిగేవేనన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ 17A వర్తిస్తుందా లేదా అన్న దానిపైనే వాదనలు జరుగుతున్న విషయం ప్రస్తావించారు. స్కిల్ కేసులో జీఎస్టీ, ఆదాయ పన్ను దర్యాప్తులు ఉన్నాయని, మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని రోహత్గి తెలిపారు. అవినీతి నిరోధక కేసులైనా, సాధారణ కేసులైనా పోలీసులే విచారణ చేస్తారన్న రోహత్గి అలాంటప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ను ఎలా క్వాష్ చేస్తారని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు వర్తించవంటే ఐపీసీ కింద పెట్టిన కేసుల పరిస్థితి ఏంటని రోహత్గి కోర్టును అడిగారు. స్కిల్ కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చిందని గుర్తు చేసిన జస్టిస్ బోస్ పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుందని రోహత్గిని ప్రశ్నించారు. కేవలం ప్రొసీజర్ ప్రకారం కాకుండా కేసులోని వాస్తవ విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలని రోహత్గి బదులిచ్చారు. అవినీతి పరుల్ని కోర్టు ముందు నిలబెట్టడంలో 17A అవరోధం కాకూడదన్నారు. చంద్రబాబు తరపున వర్చువల్ గా హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అవినీతి నిరోధక చట్ట సవరణను ముందు నుంచి వర్తింపజేసే అంశంపై వాదనలు వినిపించారు. ఈ అంశంపై పలు తీర్పుల్ని ఉటంకించారు. 2019 నాటి శాంతి కండక్టర్స్ కేసు, 1964 నాటి రతన్ లాల్ కేసును ప్రస్తావించారు. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందని, అలాంటి వాటిని నిరోధించడానికే సెక్షన్ 17A ఉందని గుర్తు చేశారు. 17A లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందని వాదించారు. పోలీసుల విచారణలో ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. విపక్ష నేతను విచారించడం తమ హక్కుగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రిమాండ్ రిపోర్ట్, కౌంటర్ అఫిడవిట్లను ఆరోపణలతో నింపేసిందన్నారు. అరెస్టు చేసే ముందు వరకు ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదన్న సాల్వే రిమాండ్ సమయంలో చేర్చారని సుప్రీంకోర్టుకు నివేదించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17A వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి 2016, 17లో జరిపిన విచారణలో ఏమీ తేలలేదని, 2021లో మళ్లీ విచారణ ప్రారంభించి ఆధారాల కోసం వెతుకుతున్నారని వివరించారు. ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. ఈ కేసులో చాలా మంది అధికారుల్ని విచారించామన్న సిఐడి ఒక్కరి విషయంలో కూడా 17A నిబంధన కింద అనుమతి తీసుకోలేదని గుర్తు చేశారు. నిబంధనలు పాటించలేదు అనడానికి ఇదే పెద్ద నిదర్శనమన్నారు. న్యాయ సమీక్ష జరిగితే మొత్తంగా కేసునే మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. జీఎస్టీ చెల్లింపుల విషయాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి ప్రభుత్వం తరపున జరిగిన అవినీతిగా చూపుతున్నారని అన్నారు. అసలు ఈ కేసు ఏ విషయాన్ని ఇంకే అంశతో ముడిపెడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారని, కోర్టు సెలవుల దృష్ట్యా దయచేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంను విన్నవించారు.
అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామన్న సాల్వే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మధ్యంతర బెయిల్ ఎందుకని ప్రభుత్వం తరపు మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సమయంలో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం శుక్రవారం లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని సూచించింది.